ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన హై వోల్టేజ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతాకు పిన్ అలేన్ 28 పరుగుల అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ హర్షదీప్ బౌలింగ్ లో తన వికెట్ ను కోల్పోవడంతో 30 పరుగులకి ఆరెంజ్ ఆర్మీకి తొలి బ్రేక్ త్రూ లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ హాఫ్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ అజింక్య రహానే 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. జయదేవ్ ఉన్నద్గత్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కామ్రాన్ గ్రీన్ 2 పరుగులే చేసి మరోసారి దురదృష్టం వెంటాడింది. ఇషాన్ మలింగ బౌలింగ్ లో రఘువంశీ కొట్టిన బాల్ కి నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న గ్రీన్ 2 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కీలకమైన 3 వికెట్లను కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో చిరాకు తెప్పించారు. పలు క్యాచ్లను డ్రాప్ చేయడంతో పాటు ఫీల్డింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. లేకుంటే ఇంకా ముందుగానే మ్యాచ్ ఫినిష్ అయి ఉండేది. ఇక హాఫ్ సెంచరీతో చెలరేగిన రఘువంశీ ఇషాన్ మలింగ బౌలింగ్ లో రన్అట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన అంకుల్ రాయ్ అలాగే రింకు సింగ్ లను వెంటనే అవుట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అటు బ్యాటింగ్ తోనే కాకుండా ఇటు బౌలింగ్ తోనూ రాణించడంతో నితీష్ కుమార్ రెడ్డి గేమ్ చేంజర్ గా మారాడు. ఇక నుంచి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది కేకేఆర్ జట్టు. మొత్తంగా 161 పరుగులకి కేకేఆర్ ఆల్అౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్లో జయదేవ్ ఉన్నద్గత్ 3 వికెట్లు తీసుకోగా ఇషాన్ మలింగ నితీష్ కుమార్ రెడ్డి తలా 2 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ కు 1 వికెట్ దక్కింది. ఇక అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయిన తర్వాత తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కొట్టే కొట్టుడికి కేకేఆర్ బౌలర్లు విలవిలాడిపోయారు. తొలి వికెట్ కు 86 పరుగులు జోడించారు. ట్రావిస్ హెడ్ 21 బంతులు 6 ఫోర్లు 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 2 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించినప్పటికీ ముజరాబాని బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మరోవైపు అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 48 పరుగులతో చితక్కొట్టాడు. హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఇక 8 నుంచి 12 ఓవర్ల వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడింది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసే నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ ఆరెంజ్ ఆర్మీ మరో వికెట్ పోకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తుండగా 200 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 39 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో క్లాసెన్ 35 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 52 పరుగులు చేసి ముజిరాబాని బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత హర్షదీప్ వరుసగా 2 ఫోర్లు కొట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో గెలవడంతో పాయింట్ల టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది.